తెలంగాణ వ్యాప్తంగా రేపు మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. నల్గొండ జిల్లాలో ఒక కార్పొరేషన్లతో పాటు 17 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోలింగ్ ప్రక్రియకు గాను అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇప్పటికే నల్గొండ అజ్జాల బావి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. అధికారులు ఇక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ద్వారా వెబ్ కాస్టింగ్ చేస్తూ పర్యవేక్షిస్తున్నామని చెప్తున్న నల్గొండ డిఆర్డీఏ పీడీతో శేఖర్ రెడ్డితో మా ప్రతినిధి సైతులు ఫేస్ టు ఫేస్. కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తిగా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మనతో పాటు అయితే ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డిఆర్డీఏ పిఏ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు మనకు దీనికి నేను ఇన్ఛార్జ్ ఆఫీసర్గా వ్యవహరిస్తూ ఉన్నాను నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్. సో మనకి మరి రేపు మున్సిపల్ ఎలక్షన్స్ రేపు జరుగుతాయి. దానికి సంబంధించి ఈరోజు అందరికీ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో సిబ్బంది ఎన్నికల సంబంధించినటువంటి మెటీరియల్ని తీసుకొని కూడా వెళ్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా అన్ని అరేంజ్మెంట్స్ అయినాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి 5 మెంబర్స్ ప్రకారం అలాట్మెంట్ చేయడం జరిగింది. మన నిన్నటితోటి వారికి కావాల్సిన ఫెసిలిటీసు, అదేవిధంగా ముఖ్యంగా వికలాంగులకైతే ర్యాంప్ కానీ అదేవిధంగా వీల్ చైర్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఏవైతే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించినటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోలింగ్ స్టేషన్ల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు మధ్యాహ్నం తర్వాత లంచ్ తర్వాత అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. మరి దీనికి సంబంధించినటువంటి రూట్ ఆఫీసర్స్ అదేవిధంగా జోనల్ ఆఫీసర్స్ ఇప్పటికీ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకొని అక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా వెరిఫై చేసుకొని ఎక్కడ కూడా షార్టేజ్ లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మరి నిన్నటితోటి ప్రచారం ముగియడం జరిగింది. మీ అందరికీ ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎటువంటి భయాందోళనలకు కానీ ఎటువంటి ప్రలోభాలు కానీ మరి లోన్ కాకుండా మీ ఓటు హక్కుని సక్రమంగా ఉపయోగించుకొని మీకు నచ్చినటువంటి అభ్యర్థిని ఎన్నుకోవడానికి మీ వంతు సహకారం అందిస్తారని ఈ సందర్భంగా ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి. సార్ ఇప్పటికే కేంద్రాలు ఎన్ని అలాట్మెంట్ చేశారు, అక్కడ ఉన్న సిబ్బంది ఎంతమందిని అక్కడికి కేంద్రాలకు పంపిస్తాం? ఇప్పుడు దాదాపుగా మనకు ఇక్కడ మనకు మొత్తం జిల్లాలో 178 పోలింగ్ అంటే వార్డ్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ కార్పొరేషన్. దానికి సంబంధించి 470 పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 470 పోలింగ్ స్టేషన్స్ మనం 5 ఒక్కొక్కరి పోలింగ్ ఆఫీసర్తో సహా అదర్ పోలింగ్ ఆఫీసర్స్ 5 మొత్తం 6 ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 3000 మంది సిబ్బందిని ఈ ఎన్నికల విధుల కోసం కేటాయించడం జరుగుతుంది. మరి అదేవిధంగా రూట్ ఆఫీసర్సు, అదేవిధంగా మరి మైక్రో అబ్జర్వర్సు, అదేవిధంగా జోనల్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఇంకొక 1000 మంది వరకు కూడా మనం ఈ ఎన్నికల విధుల్లో ఉన్నారు. వీరందరికీ కూడా మరి రిజర్వ్లో కూడా ఒక 10% రిజర్వ్లో కూడా పెట్టడం జరిగింది. ఎక్కడన్నా ఎమర్జెన్సీ కింద ఎవరైనా రానట్లయితే రీప్లేస్ చేయడానికి. అదేవిధంగా ఈరోజు రిజర్వ్లో ఉంటారు, రేపు కూడా ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కూడా పోలింగ్ అయిపోయేంత వరకు కూడా రిజర్వ్లో ఉంటారు. సో కాబట్టి ఎక్కడ కూడా పోలింగ్ సిబ్బంది యొక్క షార్టేజ్ లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి విధానానికి సంబంధించి కూడా అక్కడ ఏమైనా టెక్నికల్ ఇష్యూ వస్తే ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో అక్కడ ఎట్లా ఉండబోతుంది? అంటే ఇప్పుడు మనకి అక్కడ సపోజ్ బాక్స్ ఏమైనా ఇష్యూ ఉందనుకోండి, దానికి ఇప్పుడు మన జోనల్ ఆఫీసర్ దగ్గర బాక్స్ ఉంటాయి, స్పేర్ బాక్సులు ఉంటాయి. సో ఇప్పటికే ఇక్కడ అన్నీ చెక్ చేసుకొని పోతున్నారు. ఎక్కడన్నా ఎక్కడన్నా టెక్నికల్ ఇష్యూ వచ్చి ఓపెన్ కాకపోవడం అటువంటి జరిగితే మళ్ళీ ఎమ్మటే ఇంకొక బాక్స్ రీప్లేస్ చేయడానికి జోనల్ ఆఫీసర్ దగ్గర కావాల్సిన మెటీరియల్స్ బాక్సులు ఉంటాయి. అదేవిధంగా ఎక్సెస్ మెటీరియల్ కూడా ఒక కిట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎక్కడ ఏ అవసరాలు వచ్చినా కూడా ఇమ్మీడియట్గా సప్లై చేయడానికి ఇక్కడ కూడా ఇంకొక 10% ఇక్కడ స్టాక్ పెట్టడం జరిగింది. సో ఇమీడియట్గా ఎటువంటి మెటీరియల్ వచ్చిన షార్టేజ్ ఉన్నా కూడా తీసుకొని జోనల్ ఆఫీసర్స్ పోలింగ్ స్టేషన్కి చేర్చడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. పోలింగ్ ప్రక్రియ కూడా సజావుగా సాగడానికి కూడా కొన్ని అక్కడ సీసీ కెమెరా నిఘా పరిధి కూడా ఎలా ఉండబోద్ది, అసలు అక్కడ ఉన్నటువంటి అధికారుల పర్యవేక్షణ తీరు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ప్రతి దగ్గర కూడా సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్లో అక్కడ పోలీస్ నిఘా ఉంటుంది. అదేవిధంగా మన వెబ్ కాస్టింగ్ తర్వాత కూడా చేయడం జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి మైక్రో అబ్జర్వర్స్, అదేవిధంగా ఇండిపెండెంట్ సపోజ్ పోస్టల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా బ్యాంక్స్ నుంచి సిబ్బంది తీసుకొని
వెబ్కాస్టింగ్ జరుగుతూ ఉంది, అంతా కూడా వీడియో ప్రక్రియ అనేది జరుగుతుంది. ఎక్కడ ఏమన్నా కంప్లైంట్స్ వస్తే మనం వీడియోని కూడా వెరిఫై చేసుకోవడానికి అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలు ఏమైనా గుర్తించారా జిల్లాలో? అక్కడ ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి డిపార్ట్మెంట్ వారికి ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు, ఏంది అసలు పడుతుంది? అంటే సమస్యాత్మక ప్రాంతాలు ఒక 30-32 వరకు ఉన్నాయి. అక్కడ మన పోలీస్ శాఖ నుండి ఏవైతే లాస్ట్ టైం మనకి కొంచెం క్రిటికల్ అనిపించినాయి అవన్నీ కూడా క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ డబుల్ బందోబస్తు చేయడం, అదేవిధంగా అక్కడ వీడియో ప్రక్రియ కూడా చేయడం జరుగుతూ ఉంది. సో చాలా దూరం నుంచి కూడా 800 మీటర్స్ లోపలికి రాకుండా, ఎవరిని రాకుండా అట్లా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ క్రిటికల్ పోలీస్ స్టేషన్స్లో కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఓలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఫీల్డ్కి సంబంధించి కూడా ఆయా కేంద్రాలకు సంబంధించినటువంటి విధానాలను కూడా అక్కడ పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని అయితే ఇప్పుడు ఎన్నికల ఆఫీసర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కూడా సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పూర్తిగా కూడా వెబ్ కాస్టింగ్, దానికి సంబంధించినటువంటి సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో సైదుల్, స్వతంత్ర టీవీ, నల్గొండ.